పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. రవిచంద్రారెడ్డి గారు, మనం చూస్తున్నాం సో బడ్జెట్ లో రాష్ట్రానికి ఏ డబ్బులు కేటాయించలేదన్న సందర్భంలో కూడా బీజేపీ నాయకులు ఇలాగే మాట్లాడారు, బడ్జెట్ లో పెట్టకపోయినా నిధులు ఇస్తామని. మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ వాళ్ళు చెప్పేది వేరే చేసేది వేరే. ఎందుకంటే చెప్పించేసే ధైర్యం వాళ్ళకి అస్సలే లేదు. ఆ రోజున ఏదైతే మనం రాయలసీమకు చూస్తే ఒక డిక్లరేషన్ పెట్టారు ఈ మధ్య, ఏది తెలుగుదేశంతో విభేదాలు వచ్చిన తర్వాత 10,000 కోట్లు కావాలట రాయలసీమ డెవలప్మెంట్. ఎవరికి మెమరాండం ఇస్తున్నారు ప్రజలందరూ ఆలోచించాలి. అంటే అసలు విభజన చట్టంలో పెట్టినయే 24,500 కోట్లు, 5 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లు నిజంగా ఇచ్చుంటే 24,500 కోట్లు మొత్తం ఈ 7 జిల్లాలకి రిలీజ్ అయి ఉండాలి. ఇంకా కొత్తగా పెట్టడానికి బడ్జెట్ లేవు. ఈ బడ్జెట్ లోపలనే 24,500 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉండే. కాకపోతే 1,050 కోట్లు శాంక్షన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం 350 కోట్లు వెనక్కి తీసుకెళ్లారు. అంటే ఇచ్చిన నిధులు కూడా లెక్కలు లేవని చెప్పి వెనక్కి తీసుకెళ్లిన ఘనత బీజేపీది. ఇవ్వాల్సిన 24,500 కోట్లు విభజన చట్టంలో పొందుపరిచిందని వీళ్ళు 1,050 కోట్లు ఇచ్చి వీళ్ళకి రాయలసీమ డిక్లరేషన్ అని చెప్పి, అంటే జనాల్ని వంచడంలో పతాక స్థాయి అన్నమాట. ఇంతకన్నా మోసం ఉండదు. బడ్జెట్లో పెట్టకుండానే నిధులు ఇస్తామని అడ్డగోలు దబాయింపు, ఈరోజు ప్రణాళికలో పెట్టకుండానే రోడ్లు ఇచ్చేస్తున్నామని అడ్డగోలు బుకాయింపు ఏదైతే ఉందో, ముఖ్యంగా ప్రణాళిక దాంట్లో పెట్టకుండా ఆ రోడ్డు ఎలా వస్తుంది? మీరేం చెప్పారు రామకోటి గారు? రోడ్డుకి సంబంధించిన భూమి ఇస్తే ఇస్తాన్నారు. మీరు ప్రణాళికలో పెట్టిన తర్వాత రోడ్ మ్యాప్ తయారవుతుంది, రోడ్డుకు సంబంధించిన భూములు ఇస్తారు, ఆ భూములు ఇచ్చిన దాంట్లో అలైన్మెంట్ ఫైనల్ అవుతుంది. అంతేగాని అసలు ప్రణాళికలోనే ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఏ విధంగా ఉంది అలైన్మెంట్ ఫిక్స్ చేయడానికి భూమి ఇవ్వాలి. అంతేగాని అడ్డగోలు దబాయింపులు బుకాయింపులు ఎందుకు? అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలో వివక్షే. మీరు చూడండి మేడం, అత్యంత ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాజధాని నిధులు ఇవ్వమంటే మనకేమో 1,500 కోట్లు ఇచ్చారు. వీళ్ళేమో 2,500 కోట్లు పెట్టి పటేల్ విగ్రహం కట్టుకుంటున్నారు గుజరాత్ లో. ఇప్పుడు మరీ విడ్డూరంగా అక్కడ చూస్తే దొలేరా సిటీ కడుతున్నారు అహ్మదాబాద్ కి 80 కిలోమీటర్ల దూరంలో. మనకేమో 33,000 ఎకరాలు ఎందుకు అంటారు, వాళ్ళేమో 2,36,000 ఎకరాల్లో 1,00,000 కోట్ల పైచిలకు డబ్బుతో గిఫ్ట్ సిటీ కట్టుకోబోతున్నారు. అంటే వాళ్ళ రాజధాని ఉన్నోళ్ళేమో మరో గిఫ్ట్ సిటీ కట్టుకుంటారు. అంటే వాళ్ళకి సంబంధించిన వరకు నాకు తెలిసి మోడీ గారు ఈ భజన ఆపకపోతే, మోడీ గారు గుజరాత్ పిఎం గా బిహేవ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కి సౌత్ ఇండియాకి మొత్తం ఈ వివక్ష కంటిన్యూగా జరుగుతూ ఉంది. రైట్, రామకోట గారు ఏం సమాధానం చెప్తారు? సో మనం కూడా ఇంతకు ముందు కూడా కంటిన్యూ చేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ దేశంలో ప్రజల యొక్క ఎట్టి పరిస్థితిలో మీకు అవగాహన లేకపోతే దయచేసి 24 ఒక్క విషయం ఎన్ని పాయింట్లు చెప్పాలి, ఎన్ని పాయింట్లు చెప్పినా మీకు కొత్త రామకోట గారు సో వేగ్గా మాట్లాడద్దు. ఒకే అంశం చాలా సార్లు టీవీ డిబేట్లలో బీజేపీ నాయకులు మాట్లాడతా అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ సరి చూసుకోండి, మాట్లాడద్దు ఇలాంటి మాటలు మాట్లాడకండి. ఎందుకంటే పాయింట్ లేకుండా మాట్లాడలేదు. అలా మాట్లాడకండి, అలా మాట్లాడద్దు దయచేసి. సమాచారం లేదు, ready with all the points. Then you believe me that you have any information, can you tell me? అంతేగాని వేరే మాట్లాడద్దు, అలా మాట్లాడద్దు, అలా మాట్లాడద్దు అని చెప్పండి. ఎందుకంటే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉందని మీరు మాట్లాడుతున్నారు. నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు ఇది బీజేపీ నాయకులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇలాంటి డిబేట్ లోనే బీజేపీ నాయకులు మాట్లాడతా అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఏదైతే ఉందో అది అలంకార ప్రాయం మాత్రమే, స్ట్రైట్ గా రోడ్ వేయాల్సిన పని లేదు, దీనివల్ల అధికంగా చాలా ఖర్చు అవుతుంది, అయినా సరే అలంకార ప్రాయం అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కి అంటున్నారు. సో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదు, ఏం సమాధానం చెప్తారు? ఆన్సర్ లేదు దీనికి. పక్కా రాష్ట్రంలో చేద్దాం అనుకున్నటువంటి రోడ్లన్నిటికీ కూడా పరిపూర్ణంగా ఇప్పుడు నుంచి కన్యాకుమారి వరకు వేసాం అమ్మా. అమరావతి నుంచి ఎట్టి పరిస్థితుల్లో అనంతపురం రోడ్డు ఉందో దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది, తప్పకుండా దీంట్లో మీరేం ఆలోచించలేదు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలో ఉంది. రవిచంద్రారెడ్డి వ్యక్తిగతమైన విషయాల్లోకి వెళ్లకుండా చాలా క్లియర్ గా అర్థం చేసుకోండి. మీరు సిద్ధంగా ఉంటారండి, మీ పార్టీ సిద్ధంగా ఉండదు. మీ రాష్ట్రం
మీకు మీ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే మోడీ గారు చేస్తున్న పార్టీ చెప్పండి. పార్టీ లైన్ మాత్రమే మాట్లాడదామా? మనమంతా ఆంధ్రులం కాదా? రామకోటే గారు, నాకు మీరంటే ప్రత్యేకమైన గౌరవం. పార్టీ లైన్ ఒక్కటే మాట్లాడద్దు దయచేసి. ఆంధ్రప్రదేశ్ మనిషిగా మన రాష్ట్రానికి కూడా రావాల్సిన మేళ్ల గురించి మీరు అక్కడ ఎత్తి చూపండి. మా ముందు ఎంత ఆర్గ్యుమెంట్ చేసినా మేమేమనుకో. మీడియాలో మీ పార్టీ లైన్ సమర్థిస్తున్నారు, మేము అర్థం చేసుకుంటాం. మీరు ఇలా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా రెచ్చగొడితే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ లో తిరగలరండి. కాదు, అది అవసరం. ఎట్టి పరిస్థితుల్లో అమరావతి అవసరం. అది చేసే బాధ్యత పూచి మాదేను, తప్పకుండా చేస్తాము. 100% ఎవరు మోసం చేశారండి? మీరు మోసం చేసి దేశాన్ని మోసం చేసింది మీరు. ఈ రోజు ఈ రాష్ట్రం పక్షాన పోరాటం చేస్తుంది మేము. మాకు టైం ఇస్తే ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పోరాటం గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు 4 ఏళ్ళు టైం ఇచ్చాము, ఏమీ చేయాలి, ఇంకా ఏం చేస్తారు? రాష్ట్రాన్ని మోసం చేస్తున్నారు, ప్రజల దగ్గర లంచాలు తీసుకున్నారు. వినండి, మీరు ఇవాళ ఇన్స్టిట్యూషన్ కి కొన్ని వందల ఎకరాల భూములు ఇచ్చాం, కొన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఇవాళ ఇవ్వటం జరిగింది. ఆ ఇన్స్టిట్యూషన్స్ కి మీరు ఇచ్చినటువంటి నిధులు ఎంత? ఈ 4 సంవత్సరాల్లో మీరు ఇచ్చింది 500 కోట్లు మించినటువంటి పరిస్థితి. మీ చిత్తశుద్ధి అక్కడే కనపడతా ఉంది. మీరు ఈ రోజు నాయకులు తలదించుకోవాల్సిందని మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను. ప్రత్యేక తరగతి హోదా ఏ రాష్ట్రానికి 2017 తరువాత మేము ఎక్స్టెండ్ చేయము అని చెప్పి ఈ రోజు 10 సంవత్సరాలు మళ్ళీ ఆ రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేసిన తర్వాత కూడా మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మీరు పోరాటం చేయలేనటువంటి మీరు, మీ పార్టీ నాయకులు డెఫినెట్ గా ఇవాళ తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మనకి చెప్పారు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఎవరికి ఇవ్వమని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ కూడా 3,000 కోట్ల రూపాయలు మీరు ఆంధ్ర రాష్ట్రం తరపున మాట్లాడనందుకు మీరు డెఫినెట్ గా మీరు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రాజెక్టుల్ని పక్క రాష్ట్రాలకు తరలించుతున్నటువంటి సందర్భంలో మీరు నోరు మెదపలేనటువంటి ఈ రోజు విష్ణు కుమార్ రాజు గారు, చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లో ఏదో మాట్లాడారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ లో వాస్తవాలు చెప్పారు, తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి చెప్పారు. కానీ ఇవాళ ప్రపంచంలో ఇవాళ కట్వాలో జరిగినటువంటి 8 ఏళ్ల ఒక బాలిక పట్ల ఏదైతే అమానుషంగా అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన, దాంట్లో బీజేపీ యొక్క పాత్ర చూసిన తర్వాత ఈ భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా నిర్ఘాంతపోయి ఇవాళ అవమానకరంగా దేశాన్ని చూసేటువంటి పరిస్థితి. ఈ దేశ పరపతిని పోగొడుతుంది మీరు జాతీయ పార్టీలు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనవలసింది. విష్ణు కుమార్ రాజు గారు మీకు ఒకటే నిన్న మహారాష్ట్ర భారతదేశం పరువు పోతుంది. దయచేసి వీటి మీద మీ అందరూ కూడా నిలదీయండి, మీ అందరూ కూడా కలిసి రండి. ఇవాళ చూస్తా ఉన్నాం చీటికి మాటికి ఉత్తరాలు కేంద్రానికి రాసేటువంటి భారతీయ మహిళా మోర్చా నాయకురాలు పరిస్థితి. అమ్మ పురంధేశ్వరి గారు, మీరు ఆ రోజున నిర్భయ కేసు మంత్రిగా భారతీయ జనతా పార్టీలో సంఘటన జరిగితే, ఒక సూరత్ లో జరిగినటువంటి సంఘటన జరిగితే నోరు మెదపకుండా మీ రాజకీయం కోసం, మీ పదవుల కోసం, మీరు కేంద్రం మీద మెప్పు కోసం మీరు మోడీ భజన మానండి. ప్రజల పక్షాన, మహిళల పక్షాన, బాలికల పక్షాన ఒక మహిళగా, ఒక తల్లిగా, ఒక సోదరిగా మీరు చంద్రబాబు భజన మానండి. ఒకసారి దయించి చంద్రబాబు భజన మానండి. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి, ఏం జరుగుతుందో అన్యాయం తెలుస్తాయి. మోడీ భజన ఏం చేయట్లా, మోడీ తప్పు చేస్తే చెప్పే ధైర్యం మాకుంది, మీకు లేదు. ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలను అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది, ఎన్సీఆర్డీ రిపోర్ట్ వస్తే భారతీయ జనతా పాలిత రాష్ట్రాల్లో అత్యాచారాలు
నేరాలు, ఘోరాలు, ఏది రాజకీయ హత్యలు మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు పరిపాలన అసలు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది. పాపం ఆక్సిజన్ అందక, చరిత్రలో ఎక్కడైనా విన్నామా? ఆక్సిజన్ అందక 100కు పైగా పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ ఈ యొక్క అత్యాచారాల్లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి దీని మూలంగా దేశంలో కాదు అత్యాచారాల పట్ల తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క అనంతపురం అమరావతి విషయమే కాదు, మీకు పోరాటం చేయండి. అమరావతి అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే కి సంబంధించి భూసేకరణ పూర్తయింది. భూసేకరణకు సంబంధించి ఎటువంటి ముందడుగు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని రామకోటయ్య గారు అంటున్నారు. సో అసలు ఏం జరుగుతుంది, ఒకసారి ఆ ప్రాసెస్ ఎంత వరకు వచ్చింది, దానికి సంబంధించి ఒక క్లారిటీ కావాల్సిన అవసరం. ఇప్పుడు రూపా అమరావతి అనంతపురంకి సంబంధించినంత వరకు మొట్టమొదట దాన్ని 100 feet అన్నారు, ఆ తర్వాత దాన్ని 80 అడుగులు అన్నారు, ఇప్పుడు 60 అడుగులు అంటున్నారు. అంటే మేము ఇచ్చినటువంటి డిపిఆర్లు ఇచ్చాము, కనీసం డిపిఆర్ నే వీళ్ళు ఆమోదించకుండా పదే పదే రివైజ్డ్ డిపిఆర్, ఇప్పుడు అంత కాదు ఇంత కాదు ఇంత కొంతే అని చెప్పి ఆ డిపిఆర్లని వీళ్ళు ఆమోదించినటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మిగతా ప్రక్రియ మొదలవుతుంది అని అడుగుతా ఉన్నాను. 2, మీరు భూసేకరణ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు యూనివర్సిటీస్ కి ఇప్పటికే మేము ఇచ్చాము, ల్యాండ్ అలాట్మెంట్ చేశాం, కానీ ఎందుకు చేసినటువంటి వాటికి నిధులు మీరు సమీకరించట్లేదు, నిధులు ఎందుకు మీరు శాంక్షన్ చేయటం లేదు, దీని మీద భారతీయ జనతా పార్టీ నాయకులకు బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నాను. ఉత్తరాంధ్ర నాయకులు ట్రైబల్ యూనివర్సిటీ రాలేదు, దాని గురించి మాట్లాడండి. రైల్వే జోన్ రాలేదు, దాని గురించి మాట్లాడండి. మాట్లాడండి. ఆత్మగౌరవం ఉంటే చంద్రారెడ్డి గారు ఇక మీకు మీరు మా గురించి ఈ విధంగా కంటిన్యూగా ఉపన్యాసం వినడానికి మోడీ నుంచి మీరు నేర్చుకున్నారు, కానీ సగం మనసుతో సంఘీభావాలు చెప్పడం కాదు. ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు పూర్తి మనసుతో బంద్కు సహకారం ఇవ్వాలి. ఈ రోజు బంద్ దిగ్విజయంగా జరగాలి, ఈ రోజు జరిగి తీరాలి. తెలుగుదేశం కూడా జెండాలు తీసుకొని బయట రావాలి, లేకపోతే మోసం చాలు, ఇక చాలు. నిరసన కూడా ఒక డిగ్నిఫైడ్ గా ప్రభుత్వానికి తెలిసే విధంగా చెప్పమన్నాం. ఇలాంటి అరాచకంగా కాదు, ఒకసారి చూడండి ఇప్పుడు మేము టీవీ స్క్రీన్ లో కనపడుతుందా లేదా, దాని మీద మాట్లాడండి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? మీరు బాధ్యత వహిస్తారా? నిరంతరంగా ఈ విధంగా బాగా ప్రిపేర్ చేస్తున్నారు, కంఠశోష తప్ప ఏం లేదు. మీరు సగం మనసుతో ఈ విధంగా అన్యాయం చేయొద్దు ఆంధ్ర ప్రజలు. ఎస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు రామకోటయ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్, డాక్టర్ రేణు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రస్తుతానికైతే ప్రశాంతంగానే కొనసాగుతోంది. అన్ని పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ డిపోల్లోంచి బస్సులు బయటకు కదలలేని పరిస్థితులు, ప్రజలందరూ కూడా కొంత సంయుక్తంగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇది ఇవాళ పబ్లిక్ పాయింట్. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.